ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరసంఘం పూరించింది. ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా వైఎస్ జగన్ నేతృత్వంలో ఆ పార్టీ ధర్నాకు సిద్ధమైంది. ఏపీ అభివృద్ధి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం చేసే ఈ పోరాటానికి అందరి మద్దతు కావాలంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో భాగస్వామ్య టీడీపీ పూర్తిగా విఫలమైందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అన్న నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా ధర్నాకు సిద్ధమైంది. వైఎస్ జగన్ జంతర్ మంతర్ ధర్నాకు సంబంధించిన పోస్టర్ను పార్టీ సెంట్రల్ ఆఫీసులో సీనియర్ నేతలు విడుదల చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో ఈ పోస్టర్లను రూపొందించారు. దాన్ని నేడు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ విస్మరించినాయి. అది ఒక హామీ కాదన్నట్టుగాను, అది అవసరం లేదన్నట్టుగాను మాట్లాడుతూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని సాధించడానికి అన్ని విధాలా పోరాటం చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ పార్టీ యావత్తు ఒక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ దీక్షకు ఏపీ నుంచి 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ స్పెషల్ ట్రైన్స్ అనకాపల్లి, తిరుపతి నుంచి బయలుదేరనున్నాయి. నష్టపోతున్న ప్రజల కోసం, ప్రజల తరపున తమ పోరాటమని వైఎస్ఆర్సీపీ నేతలంటున్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేశారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు వాగ్దానం చేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. ఇక్కడ ప్రశ్న ఎంత ఏమిటంటే, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారా లేదా అనేది నైతికమైనటువంటి విషయం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా రావడానికి చాలా రూల్స్ ఉంటాయి, చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పక్క రాష్ట్రాలు ఒప్పుకోవు. ఇవన్నీ ఎన్నికలకు ముందు ఏమయ్యాయని నేను అడుగుతున్న వెంకయ్యనాయుడు గారిని. శాసనసభలో కాంగ్రెస్ పార్టీని మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వండి డిమాండ్ చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ఇవాళ తానే వడ్డించే దశకు వచ్చినప్పుడు ఆ డిమాండ్ని ఎందుకు మర్చిపోయారు? ఇది వెంకయ్యనాయుడు గారు లాంటి నైతికత ఉన్నదని ప్రచారం జరుపుకుంటున్నటువంటి నాయకులకు తగునా? ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రమంటూ ఏపీని చిన్నచూపు చూస్తున్నారని, ప్రత్యేక హోదా కూడా దక్కకపోతే ఆంధ్రప్రదేశ్ మరింత వెనకబాటు గురవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ అంటోంది. స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్ అని నినదిస్తోంది ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా సాధన కోసం దేశ రాజధాని వేదికగా వైఎస్ జగన్ చేస్తోన్న దీక్ష అంతం కాదు, ఆరంభం మాత్రమే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.